చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి. అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనే దానికి కూడా రీజన్ లేదనమాట. సో, ఏవేవో ప్రాబ్లమ్స్ అండి. కొత్తగా అన్నీ పుట్టుకొచ్చేసరికి భయం గూడా వేస్తుందనమాట. అసలు ఏ మెడిసిన్ వేసుకోవాలి? ఏ మెడిసిన్ వేసుకోకూడదు? ఇలాంటివన్నీని. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్ గురించి చెప్తున్నాను కాబట్టి, నాకైతే ఒక 25 ఆల్మోస్ట్ 1 మంత్ అనుకోండి. 1 మంత్ నుంచి హెల్త్ బావుంటలేదనమాట. సో, ఫస్టు మెల్లిగా వైరల్ ఫీవర్ స్టార్ట్ అయిందండి. దాని నుంచి దగ్గు, రొంప విపరీతం. ఒక 15 డేస్ అయితే అసలు నిద్రపోలేదంటే నమ్మండి. నిద్ర ఉండేది గాదు. ఓ పక్క మెడిసిన్ వాడేదాన్ని, నిద్ర ఉండేది గాదు. అప్పటికి ఇంకొద్దిగా పవర్‌ఫుల్ మెడిసిన్స్ ఇచ్చేవారు. సో, దగ్గు అది తగ్గడానికి. ఆల్మోస్ట్ ఏదోలాగా తగ్గించుకున్నాననుకోండి పోరాడి. అవి తగ్గింది అనుకునే సమయానికి ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయానండి. ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయానో నాకు అర్థం కాలా. సరే లేచి అటు ఇటు తిరుగుదాం అనుకునే లోపలనే నాకు హెడ్ అంతా వెయిట్ అయిపోతుంది. హెడ్ ఓ పక్కకి అలా వెళ్ళిపోతుందండి. బాడీ ఓ పక్కకి వెళ్ళిపోతుంది. అంటే బ్రెయిన్‌కిని, బాడీకి కనెక్షన్స్ కట్ అయిపోయాయా అన్నట్టుగా అయిపోయిందనమాట నా పరిస్థితి. అప్పుడు మళ్ళీ వెంటనే డాక్టర్ గారికి కాల్ చేసి మాట్లాడాను. ఏంటండి నా పరిస్థితి ఇలా ఉంది అంటే, ఏం కాదండి అదొచ్చేసి మీకొచ్చింది వెట్టిగో అనమాట. కంగారు పడొద్దు. జస్ట్ అట్లాగా మీరు పడుకోండి అంతే తప్ప నించోవద్దు, కూర్చోవద్దని చెప్పారు. ఓకే అని చెప్పేసి డాక్టర్ గారు వచ్చేవరకు అలా రెస్ట్ తీసుకున్నానండి. తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను. 1, 2 రోజుల్లో క్లియర్ అయింది. పోన్లే అనుకున్నానండి. ఇంక థర్డ్ డే నేను బయటికి వెళ్ళాల్సి ఉండి బయటికి వెళ్తుంటే ఆల్మోస్ట్ మళ్ళీ అలానే ఉందనమాటండి. నా బ్రెయిను నేను ఒకవైపు వెళ్ళాలనుకుంటే నా బాడీ ఒకవైపు వెళ్తుంది. అసలు నాకేం అర్థం కాలేదు. ఇంకా ఆ రోజు నుంచి బయట పనులు ఏమైనా ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకొని, ఇంకా మా అమ్మాయి ఉంటే తనని తీసుకొని జత వెళ్ళేదాన్ననమాట. గబుక్కున ఎక్కడైనా పడిపోతానేమో ఏంటి పరిస్థితి పడిపోయిన తర్వాత, చేతిలో ఫోను అది కూడా లేదనుకోండి, పరిస్థితి ఏంటా అని చెప్పేసి ఇంక వెళ్ళేదాన్ని కాదనమాట. అంత భయం వేసేది. ఇంకా ఆ ప్రాబ్లమ్ అలా అలాగా ఎక్కువైందనమాట అండి. మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాను. మళ్ళీ ఇంకా ఏవేవో టెస్టులన్నీ అన్నీ చేయించామండి. తర్వాత దాంతో పాటుగా బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది నాకు మెయిను. బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చేసరికి అప్పుడు డాక్టర్ గారు నన్ను అడిగిన ఫస్ట్ క్వెషన్, యోగా గానీ, అదే ఎక్సర్‌సైజులు గానీ, వాకింగ్ గానీ అలాంటివి ఏమన్నా చేస్తారా అంటే, లేదు సార్ ఒకప్పుడు చేసేదాన్ని ఇప్పుడు చెయ్యట్లేదు అని చెప్పానండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. చెయ్యాలి ఖచ్చితంగా. ఒక అరగంట నుంచి 40 నిమిషాల వరకైనా వాకింగ్ అయినా చేయాలి. అట్లీస్ట్ అదైనా చేయండి. మెడిసిన్ వాడడంతో పాటుగా అని చెప్పారనమాట అండి. ఖచ్చితంగా మెడిసిన్ వాడండి. మెడిసిన్స్‌తో పాటుగా అది కూడా చేయాలి. అప్పుడు ఎట్లా ఉంటదనేది చూద్దాం 1 వీక్ తర్వాత. లేదు అంటే మళ్ళీ మెడిసిన్ చేంజ్ చేయాల్సి వస్తదండి అని చెప్పారనమాట. సో, అన్నీ గూడా మనకి తెలిసే చేస్తూ ఉంటామండి. నేను ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ యోగా చేసినప్పుడు యోగాతో ఎంత క్యూర్ అయ్యాననేది నాకు తెలుసండి. నేను మెంటల్‌గా అవనివ్వండి, ఫిజికల్‌గా అవనివ్వండి, యోగా నన్ను చాలా అంటే చాలా బాగా క్యూర్ చేసిందండి. చాలా త్వరగా హీల్ అయ్యాననమాట. సో, ఈ దేని నుండైతే నేను సఫర్ అయ్యానో ఆ యొక్క రోగం నుండి చాలా క్లియర్ అయ్యానని చెప్పాలి. కానీ తర్వాత కొద్దిగా మెంటల్ టెన్షన్సు లైఫ్‌లో ఉంటాయి కదండీ అందరికీ ఒడిదుడుకులు. అవన్నీ ఉండడం వల్ల ఏంటి అంటే కొద్దిగా యోగా అనేది పక్కకు పెట్టానండి. సో, నాకుండే హెల్త్ ప్రాబ్లమ్స్‌కి నేను ఇలాగ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చెయ్యకపోతే ఇంకా మళ్ళీ నాకు తిరగబడద్దన్న విషయం నాకు తెలుసండి. నాకు తెలిసే నేను నిర్లక్ష్యం చేశాను. సో, ఏంటి అంటే మళ్ళీ వైరల్ ఫీవర్ రావడం. ఆ ఫీవర్ వచ్చినప్పుడు కొద్దిగా ఇమ్యూనిటీ లెవెల్స్ ఏమైనా తక్కువ ఉంటాయో ఏమో తెలీదండి. దాని ద్వారా అలా 1 బై 1 రావడం. నేను మళ్ళీ సిక్ అవ్వడం జరిగిందనమాట. సో, మళ్ళీ కోలుకోవడం కోసం మళ్ళీ రీస్టార్ట్ చేశానండి యోగా. కానీ యోగా చేసేటప్పుడు మాత్రం ఉంది. ఒక్కో ఆసనం వేస్తుంటే అసలు టక టక టకమని సౌండ్లు వస్తున్నాయన్నమాట అండి. ఇనప ముక్కలు ఏదో ఇరిగినట్టు. తుప్పు పట్టేసిన ఇనప ముక్కలు ఉంటాయి చూసారా? అలా అయిపోయింది నా శరీరం మొత్తం. రీస్టార్ట్ కదండీ. కాకపోతే ఒక 1 వీక్ నుంచి 1 మంత్ వరకు కూడా అలాగే ఉంటది బాడీ సెట్ అయ్యేదాకా. సెట్ అయిన తర్వాత ఇంకా ఫ్రీగా చేయగలననమాట. సో, అదండి. అలాగైతే యోగాని రీస్టార్ట్ చేశాను. ఇంకా మెల్లిమెల్లిగా డైలీ ఏం చేస్తున్నాను, ఏంటి నా డైలీ రొటీన్‌లో అనేది నేను మెల్లిగా చెప్తూ ఉంటాను. ఎవ్వరైనా సరే హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మనం ఎంత హెల్తీగా ఉంటామో అంత హ్యాపీగా ఉంటామండి. సో, మనం హెల్తీగా ఉంటే ఏమైనా సంపాదించుకోవచ్చండి. నిజంగా చెప్తున్నాను. ఒక్క హెల్తీగా ఉండగలిగితే ధైర్యము వస్తుంది. మనం ఏదైతే సంపాదించుకోవాలనుకుంటున్నామో ఆ సంపాదన వస్తుంది. సో, అందరితోటి కాస్త నవ్వుతూ అయితే ఉండగలమండి.